ఉద్యానవన పంట జీడి అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష దీని గురించి చెప్పాలి. జీడి పంట గురించి చెప్పాలి అధ్యక్ష. తిత్లీ తుఫాన్ తర్వాత దాదాపు ఆ తుఫాన్ ప్రభావంతో కుదులైన కొబ్బరి జీడి వ్యవసాయ రంగానికి ముఖ్యంగా మా పలాస నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 2000 కోట్ల విదేశాల నుంచి జీడి పిక్కను తెచ్చుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. మన పలాస బాపట్ల వంగడం నుంచి ఈరోజు రీసెర్చ్ స్టేషన్ నుంచి జీడి పిక్కల్ని తీసుకొని వెళ్ళి విదేశాల నుంచి మరీ అదే జీడి పిక్కని ఈరోజు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మహారాష్ట్రలో 3 నుంచి 30% జీడి ఉత్పత్తి పెరిగింది అధ్యక్ష. ఈరోజు నా బాధ ఏంటంటే అధ్యక్ష, మేము దిగుమతి చేసుకుంటున్న దేశాలన్న బెల్నిన్ వెస్ట్ ఆఫ్రికా దేశాల్లో కనుక వాళ్ళే కానీ జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడితే ఈరోజు సంవత్సరానికి 250 పని దినాలు కల్పిస్తున్నారు. అలాగే జీడి కార్మికులకి 300 కంపెనీలు మూత పడతాయి అధ్యక్ష. ఇప్పటికే వియత్నాంలో సొంత ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలు పెట్టారు అధ్యక్ష. జీడి అనుబంధ పరిశ్రమలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అధ్యక్ష. దయచేసి సదరు శాఖ మంత్రి గారికి ఈరోజు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద పలాస జీడిపప్పుకి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. మా పలాసలో పంటను ఇంకా అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలు మంత్రి గారి సమక్షంలో ఉన్నాయి అధ్యక్ష. అది క్లియర్ చేస్తే జీడి రైతులకి నిజంగా మనం చాలా సహకారం చేసినట్టు అవుతుంది అధ్యక్ష. ఇప్పటికీ జీడిపప్పు ధర స్థిరంగా పెరుగుతున్నప్పటికీ కూడా జీడి పిక్కకు ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి అధ్యక్ష. గత వైసీపీ పాలనలో చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చాక స్థిరంగా ఉన్నప్పటికీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నది నిర్ణయించగలిగితే జీడి రైతుకి మనం గిట్టుబాటు ధర కల్పించమని సదరు మంత్రి గారి ద్వారా కేంద్రానికి వినతి వెళ్తే మాకు చాలా సహకారం చేసినట్లు ఉంటుంది అధ్యక్ష. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు రెవెన్యూ పలాస నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. అవి మనం ఆపగలగాలంటే ఈరోజు వ్యవసాయ రంగం మరియు పరిశ్రమలు ఇద్దరు మంత్రుల సహకారంతో జీడి పరిశ్రమలకి ఇతర లోకల్ ఎలైడ్ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఒక జీడి పిక్కలే కాదు, వాటి ద్వారా ఇంకెన్నో రకాల పరిశ్రమలు రావడం వల్ల అక్కడ ఉన్న ఎంతో మంది ఉద్యానం మహిళలకి మనం జీవనోపాధి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.